మనలో చాలా మందికి విటమిన్ డి లోపం ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రతిరోజు టాబ్లెట్స్ తీసుకోవడం, కొంతమంది వారానికి ఒకసారి టాబ్లెట్స్ తీసుకుంటారు. ఇలా మీరు రోజు విటమిన్ డి టాబ్లెట్ వాడుతున్నా ఎందుకు మీకు ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది? ఎముకలు బలహీనంగా ఉంటున్నాయి, అలసిపోతున్నారు. అసలైన కారణం మీరు మిస్ అవుతున్నారు. విటమిన్ డి తినడం ముఖ్యం కాదు. విటమిన్ డితో పాటు దాని శరీరానికి ఉపయోగపడేలా జరిగే ఫ్యాట్స్, సూర్యరశ్మి, మెగ్నీషియం ఇవన్నీ సమపాలలో మీకు అందుబాటులో ఉన్నప్పుడే మీరు తీసుకున్న విటమిన్ డి మీ శరీరానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. కొంతమంది బాగా స్ట్రిక్ట్ డైట్ చేసి పూర్తిగా ఫ్యాట్స్ అన్నీ పాడని చెప్పేసి అసలు కొవ్వులే తీసుకోవడం మానేస్తారు. దాంతో మీకు విటమిన్ డి మీరు తీసుకున్నా కూడా అబ్జార్బ్ కాదు. అంతేకాకుండా మెగ్నీషియం కూడా లోపం అవుతుంది. అసలు విటమిన్ డి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటారు. అంటే కొవ్వులోనే కరిగి శరీరానికి అబ్జార్బ్ అయ్యే ఒక విటమిన్. మరి దానికోసం ఆరోగ్యకరమైన ఫ్యాట్ కావాలి కదా. మీరు ఏంటంటే ఫ్యాట్స్ అన్నీ చెడు కాదు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవాలి, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోకుండా ఉండాలి. విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో బలహీనత, కాళ్ళలో నొప్పులు, ఒట్టిగానే అలసిపోవడం, మానసికంగా డౌన్ ఫీల్ అవ్వడం, పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం కూడా జరగవచ్చు. విటమిన్ డి సరిగ్గా అబ్జర్వ్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఒక 20 నిమిషాలు గడపండి. కొవ్వులుండే ఆహారం, ఉదాహరణకు వెన్న, గుడ్డులో పచ్చసొన, మెగ్నీషియం బాగా ఉండే బీన్స్, ఆకుకూరలు తీసుకోండి. అవసరమైతే డాక్టర్ల సలహా తీసుకొని మీకు సప్లిమెంటేషన్ తక్కువ ఉందా, అసలు దానికి కారణం ఏంటి, దాన్ని సమగ్రంగా పరిష్కరించు. మీకు ఒకవేళ సహాయం కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ ఫోన్ చేయండి, మీ రిపోర్ట్స్ పంపించండి, నేనే మీకు కన్సల్టేషన్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీరు హోలిస్టిక్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ డయాబెటీస్ రివర్సల్ కానీ చేసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. మనం దాన్ని పూర్తిగా న్యాచురల్గా పరిష్కరించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.